నేను మీకు విజయవాడ పక్కన 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న జక్కంపూడి అయ్యప్ప స్వామి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ గుడి గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి స్వామి. ఏంటంటే భారతదేశంలో శబరిమల తర్వాత జ్యోతి దర్శనం ఇచ్చే అతిపెద్ద రెండో దేవాలయం స్వామి. ఇంక ఇండియాలో ఎక్కడా కూడా లేదు. మన జక్కంపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. ఇది 2014లో శంకుస్థాపన చేసి 2016లో ఈ గుడిని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎక్కడా కూడా ఈ 2 గ్రామాల వాళ్ళు మా దేవుడు అని చెప్పేసి కొద్దిగా పబ్లిసిటీ ఏం చేయలేదు. సో దానివల్ల ఏంటంటే కొద్దిగా ఇది ఎవరికి తెలియదు. కానీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి కొంచెం దీన్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసిన తర్వాత ఈ 2 రాష్ట్రాల నుంచి కనీసం ఇప్పటికి ఒక 50,000 మంది పైగా భక్తులు రావడం జరిగింది, ఇరుములు ఇవ్వడం జరిగింది. కనీసం రోజుకి 500 మంది తక్కువ కాకుండా వస్తున్నారు స్వామి. సో మేము అన్ని కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మేము పోస్ట్ చేశాము. మా కోరిక ఏంటంటే ప్రతి ఒక్క భక్తులు కూడా శబరిమల వెళ్ళలేని వాళ్ళు, ఎందుకంటే అది శబరిమల మూలస్థానం స్వామి. సో అక్కడ నుంచి మనకి అది డ్యామ్ అయితే ఇది పవర్ పాయింట్ సబ్స్టేషన్ అనుకోండి, ఎక్కడైనా పవర్ ఒకటే. బట్ దూరం వెళ్ళలేని వాళ్ళు, అంత దూరం వెళ్ళిన వాళ్ళు మనకి ఇక్కడ ధర్మశాస్త్ర దేవస్థానానికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఇరుముడి చెల్లించుకోవచ్చు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి స్వామి మాల్లో ఉన్న వాళ్ళే కాకుండా సివిల్ స్వాములు, ఆడవాళ్ళు, మహిళలు ఎవరైనా సరే నిష్టగా కొంచెం ఉండి కనుక ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోవచ్చు. స్వామివారు మంచి మహిమగల తండ్రి అండి. ఎందుకంటే మేము కూడా ఇక్కడ భక్తుల్లా సేవ చేసుకున్నాము. సో ఇక్కడ కొంతమంది గురువు గారు మన 2014లో హిమా మధుసూదనరావు గారు అని చెప్పి మా ధర్మకర్త గారు స్టార్ట్ చేశారు దీన్ని. దాంతోపాటు కొంతమంది వాళ్ళ అబ్బాయి గారు వెంకట ప్రసాద్ గారు, సో మల్లేశ్వర స్వామి గారు, కొంతమంది ఒక 16 మంది కమిటీ సభ్యులు కలిసి దీన్ని బాగా శ్రమించి ఇంతవరకు తీసుకొచ్చారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కొద్దిగా అవకాశం ఇచ్చి సేవ చేసుకోమనేసరికి మేము కూడా కొద్దిగా కష్టపడుతున్నాము. దయచేసి ఆంధ్ర, తెలంగాణ మన శబరిమల భక్తులకి ఏంటంటే అందరికీ కూడా ఒక విన్నపం, ఇది మన రాష్ట్రానికి సంబంధించిన ఒక గౌరవంగా ఫీల్ అవ్వండి. నిజంగా మనకి అయ్యప్ప స్వామి ఇచ్చిన అదృష్టం ఏంటంటే ఇది ఏది కూడా మ్యాన్ మేడ్ కాదండి, కంప్లీట్గా మీకు నేచర్ మేడ్ అనమాట. సిద్ధంగా మనకి మా అయ్యప్ప స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో యాజ్ ఈజ్గా టెంపుల్ అలాగే ఉంటుంది. అక్కడ కొలతలు, అక్కడ ప్రాశస్త్యం అంతా సేమ్ టు సేమ్ ఉంటాయి. అలాగే కొండ కూడా ఎదురుగా మీకు తూర్పు నా స్వామి చూస్తుంటే 6 గంటల 40 నిమిషాలకి మీకు జ్యోతి దర్శనం చూస్తుంటే కళ్ళు మనకు అలాగా చెమర్చకుండా చూడొచ్చు అనమాట. సేమ్ శబరిమలలో ఉన్నామా అని ఫీల్ అవుతారు మీరు. కాకపోతే వచ్చి చూడండి. అలాగే మీకు ఇంకో కొత్త విషయం చెప్తున్నాను. మనకి కొద్ది రోజుల్లో పంబా నది కూడా ఇక్కడ ఉంది, ఎవరికి తెలియదు. పంబా నది కూడా స్టార్ట్ అవుతుందండి. మనకి అభయ ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా మనకి స్వయంగా వెలిశారు. అదే కొండ మీద జ్యోతి దర్శనం చేస్తారు. అదే విధంగా నేచర్గా కింద పంబా నది మనకి పారుతుంది, అభయ పంబా నది. వచ్చే సంవత్సరం నుంచి భక్తులందరూ కూడా ఇక్కడికి నిజంగా ఆంధ్ర శబరిమల మీరు పిలవపోతే మమ్మల్ని అడగండి. అందరికీ నమస్కారం స్వామి, స్వామి శరణం. మాకు పెద్దవాళ్ళు ఇక్కడ మనకి హిమా మా వెంకటరమణ గారు కానీ, మా గురువు గారు, మా బ్రదర్ లాంటి వారు, మా సుబ్బారావు గారు, గంధం సుబ్బారావు గారు, వీళ్ళందరూ సహకారంతో మనకి గుడిని ముందుకు తీసుకెళ్తున్నారు. సో భక్తులు తప్పకుండా వచ్చి మన అయ్యప్ప స్వామి ఆశీర్వాదం తీసుకోండి. మన గుడిని 10 మందికి చెప్పండి. మన టెంపుల్ ఇది, మన ఆంధ్ర తెలంగాణ మన అందరి గుడి ఇది. మనం అందరం కలిసి డెవలప్ చేస్తున్నాం స్వామి. స్వామి శరణం, అయ్యప్ప శరణం స్వామి. స్వామి శరణం. సో స్వామి శరణం అండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ అండి. నేను మీకు జక్కంపూడి గ్రామం నుంచి మాట్లాడుతున్నా. విజయవాడకి మనకి ఇది 6 కిలోమీటర్లు, దగ్గర 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన అయ్యప్ప స్వామి శ్రీ ధర్మశాస్త్ర దేవస్థానం నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ గుడిలో నేను ఒక సేవకునండి. సో నేనేం చెప్పాలనుకున్నా అంటే, సో ఈ గుడికి నేను మా గురించి మొత్తం అందరూ పెద్దలు చెప్పారు. బట్ గుడి గురించి నేను ఎవరు చెప్పని విషయం ఒకటి చెప్పాలనుకున్నా. ఏంటి అంటే, ఈ గుడి 2014లో శంకుస్థాపన చేశారు. 2016లో ఈ గుడి స్టార్ట్ అయింది స్వామి. అప్పటి నుంచి కూడా ముగ్గురండి ఇక్కడ నాకు తెలిసి కమిటీ మెంబర్స్ ఉన్నారు. కర్త, కర్మ, క్రియ. మా కర్త వచ్చేసి మా ప్రెసిడెంట్ గారు, కర్మ వచ్చేసి మన వైస్ ప్రెసిడెంట్ గారు, క్రియ వచ్చేసి మన మల్లయ్య స్వామి గారు. నేను చూసింది ఇంకా 16 మంది దాకా మనకి కమిటీ మెంబర్స్ బ్యాక్ ఎండ్లో ఉండి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ సహకారంతో మా అయ్యప్ప స్వామి గుడి బాగా ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చింది. సో భక్తమాసులందరికీ కూడా నా విజ్ఞప్తి అండి, రేపు అనగా జనవరి 14, 1వ తారీఖున సాయంత్రం 6:45 మన శబరిమల తర్వాత ఈ గుడికో స్పెషల్ ఉంది. ఏంటి అంటే, శబరిమలలో ఏ విధంగా జ్యోతి దర్శనం జరుగుతుందో, సో అదేవిధంగా మనకి 2014 నుంచి కూడా మన ఎదురుగా ఉన్న అభయ ఆంజనేయ స్వామి కొండ మీద జ్యోతి దర్శనం ఇస్తారండి. ప్రతి ఒక్క స్వాములు కూడా, సివిల్ స్వాములు కానీ, మాల్లో ఉన్న స్వాములు కానీ, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్గా ఇక్కడికి మీకు 5 కల్లా వచ్చేసి ఇక్కడ స్వామివారిని డైరెక్ట్గా దర్శనం చేసుకోండి. ఆ స్వామివారి కృపా కటాక్షాలు మీరు ఖచ్చితంగా తీసుకొని, సో గుడి తరపు నుంచి ప్రసాదాలు, కొన్ని దేవస్థానం నుంచి కొన్ని గిఫ్ట్ హ్యాంపర్స్ భక్తులకి ఈసారి ఇస్తున్నారు. అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి అరవణ ప్రసాదం కూడా మా కమిటీ మెంబర్స్, గురుస్వాములు అందరూ కలిసి ఇక్కడ నుంచి మన అయ్యప్ప స్వామి టెంపుల్ది అరవణ ప్రసాదం కూడా వస్తుంది. సో దయచేసి అందరూ విచ్చేయండి. అందరూ వచ్చి మా స్వామివారి కృపా కటాక్షాలు తీసుకోండి. స్వామి శరణం, అయ్యప్ప శరణం.